నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా అందరూ ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అభిమానం అనేది ఉండాలి తప్పకుండా. ఏ నాయకుని పైన కానీ ఎవరు అభిమానించే నాయకులు వాళ్ళకు ఉంటారు. నేను మళ్ళీ అభిమానిస్తా, కానీ అభిమానం అనేది కట్టలు తెంచుకొని ఇతరులకు హాని కలిగేలా, లేకపోతే ఇప్పుడు మన నాయకుడే అందరూ కంపల్సరిగా ఈ దేవుణ్ణి పూజించినట్టు పూజించాలనే నేపథ్యం ఇది పెంచుకుంటే మాత్రం ఈ కార్యకర్తలు చేసే అతి ఉత్సాహం ఏదైతే ఉంటుందో అది నాయకునికి పెను ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి చొప్పదండి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఒకసారి చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలో చొప్పదండి ప్రభుత్వ పాఠశాల రాజకీయ ప్రచార చిత్రాలు వద్దు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఒక నాయకుడు, ఒక కౌన్సిలరు, మరి వాళ్ళ భార్య కౌన్సిలర్ ఉన్నట్టుంది. ఈ ఒకసారి చూడురి. ఇగో మెడిపల్లి సత్యం గారి, మరి సత్యమన్న గారు ఏమన్నారో లేకపోతే ఇట్లా ఎవరేమన్నారో తెలియదు, కానీ మెడిపల్లి సత్యం గారి ఫోటోలు ప్రభుత్వ స్కూలు ఏది గోడ ప్రహార్ గోడ ఈ మధ్యలో కట్టినట్టున్నారు కొత్తగా. ఈ ప్రహార్ గోడకు రాజకీయ పార్టీ, సరే ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా అదర్ పార్టీ ఏ పార్టీ అయినా కానీ, రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ రాజకీయ ప్రచారాలు అనేటివి, రాజకీయ నాయకుల పోస్టర్లు అనేటివి ఈ ప్రభుత్వ పాఠశాలలకు కానీ చిన్నపిల్లలు చదువుకునే కాడకి రాజకీయ పోస్టర్లు ఎందుకు ఎవడే మీకు చెప్పినట్టు నాకు అర్థం కాదు. కానీ ఇవి ఓడి చెప్పింది మీకు ఇవన్నీ. ఈ సలహాల వల్ల, ఇలాంటి చిత్త సలహాల వల్ల ఎమ్మెల్యేకు బ్యాడ్ నేమ్ తప్పితే దీనిలో వచ్చేది ఏముండదు. నీ అభిమానం చూపించుకోవాలంటే నలుగురు పేదలకు ఎవరికైనా సాయం చేయి. నీ దగ్గర పైసలు ఎక్కువ నిజంగా ఏమైనా అభిమానం ఇంకా కట్టలు తెచ్చుకుంటుందంటే నలుగురు పేదలకు ఎవరికైనా సాయం చేయలేరా? చొప్పదండి నియోజకవర్గంలో లేరా? నా ఆఫీస్కి రా, నేను మస్తు మందిని చూపెడతా. అయితే ఈ చూడురి, ఈ గోడ మననే కట్టినట్టుండు. అయితే ఇది ఒకసారి చూద్దాం. ఇగో శ్రీ కొట్టే అశోకట, మాజీ ఎక్స్ కౌన్సిలర్ కొట్టే సంపద ఉన్నట్టుంది. ఇది ఇగో సత్యమన్న అభిమానం కొద్దీ మరి ఫోటోలు వేయించిండు. ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది చొప్పదండి నియోజకవర్గంలో. చొప్పదండిలా ఈ ప్రజా సంఘాలు కానీ వివిధ పార్టీలు కానీ పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నాయి. ఒకసారి మరి ఏ ఉద్దేశం కొద్దీ వేసిండు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అశోక ఈయన అశోక్ అయితే ఏదో అధికార పర్యటన ఇదే అని ఉందేమో, ఒకసారి చూద్దాం ఈయన సంగతి ఏంది. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి. దీనివల్ల లాభం ఏముంటుంది? ఇది చొప్పదండి స్కూల్ ప్రభుత్వ పాఠశాల. దీనికి ఇక్కడ ఉండాల్సిన ఏంటిది? చిన్నపిల్లలకు చదువుకునే పాఠశాలలో ఉండే చిన్నపిల్లలకు ఏం కావాలి? ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఏ పాఠశాల కానీ, ప్రభుత్వ పాఠశాల కానీ ఇతర పాఠశాలలు కానీ చదువుకునే పిల్లలకి ఏం కావాలి? స్కూల్కి వస్తే ఎలాంటి మహానుభావులు, లేకపోతే ఇంకా సైంటిస్టుల ఫోటోలు కానీ, లేకపోతే మనకు కావాల్సింది ఏంటి? చిన్నపిల్లలు నేర్చుకునే పదాలు ఏంటి? చిన్నపిల్లలు నేర్చుకునేటి ఏంటి? చదువుకునే పిల్లలు నేర్చుకునేది అలాంటి బుక్స్, అలాంటి ఈ ప్రింటింగ్స్ కానీ వేపిస్తే బెటర్ ఉంటుంది. ఈ రాజకీయ నాయకుల ఫోటోలు ఇప్పుడు మేడిపల్లి సత్యమన్న అని కాదు, లేకపోతే ఇంకా వేరే పర్సన్ అని కాదు. ఈ రాజకీయ నాయకుల ఫోటోలు వేయడం వల్ల ఏమవుతుంది? స్కూలుకు రాజకీయాన్ని అంటగట్టినట్టు ఉంటుంది. చదువుకునే పిల్లలు రాజకీయం చేయాలన్నా పొద్దున్న చేసి గట్లుంటుంది. ఒకసారి వెయిటింగ్ వస్తుంది. మరి అభిమానం కట్టలు తెంచుకుంటే నాయకునికి ఏ విధంగా ప్రమాదం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
ఈ గోడ ఈ మధ్యలోనే కట్టినట్టున్నారు మొత్తానికైతే. కొట్టే అశోక్ మాజీ కౌన్సిలర్ అట. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి. The person you have called is speaking to someone else. You can. హలో హలో అన్న, నమస్తే. అశోక్ అన్న, నమస్తే. ఇప్పుడు చొప్పదండి స్కూల్ పరిహార గోడ మీద ఈ రాజకీయ పోస్టర్లు వేసింది మీరేనా? ఎందుకన్నా అట్లా? మాట్లాడేది ఎవరన్నా? నా పేరు వెంకటేష్, నేను తెలంగాణ రాజ్య అధికార పార్టీ కొప్పుల వెంకటేష్. రాజ్య తీన్మర్మల్ అన్న పార్టీ కొప్పుల వెంకటేష్ నా పేరు మాట్లాడేది. ఓకే అన్న. అట్లా ఎవరు చెప్పారు? ఎమ్మెల్యే గారు చెప్పారా లేకపోతే మీరు అభిమానం కొద్దేసిరా? అభిమాన కొద్దిగా అన్న. మరి అది తప్పు కదా అది? అదే అదే ఇటు రోడ్ సైడే కదా, బయటికి కదా. కరెక్టే. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు రాజకీయం నేర్చుకోవాలన్నా దాన్ని బట్టి మీరు వేసిన దాన్ని బట్టి? ఏం లేదు, అటు దిక్కు మనం రాజకీయం లోపల ఉన్నాయన్న బొమ్మలు. లోపల కాదన్నా. ఇప్పుడు ప్రభుత్వం నువ్వు వేయాలనుకుంటే నిజంగా ఒక గోడ చూసుకొని లేకపోతే ఒక షాప్కో లేకపోతే ఒక షట్టర్కో వేసుకోవాలి. మీరు ప్రభుత్వ స్కూల్ మీద వేసుడు అది కరెక్ట్ కాదు కదా. ఓకే అన్న, అయితే మనం గత ఆలోచించలేదు. దానివల్ల ఇప్పుడు ఎవరికి మైనస్ అవుతుంది దానివల్ల? సరేనా, ఇప్పుడు మనం అంతా ఆలోచించలేదు. ఏదో ఒక్కసారి మీరు క్యాజువల్ మీకు అభిమానం ఉన్నది వేసుకుంటున్నాను, నేను కాదంటలేను. కానీ ప్రభుత్వ స్కూళ్ళకు వేయడం వల్ల చిన్నపిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు ఏం చూసి నేర్చుకుంటారు? రాజకీయం నేర్చుకోవాలని. స్కూల్కు పోయే కూడా కాదన్న, లాస్ట్ కరెక్ట్గా మీరు గోడకే కదా వేసింది. ఇప్పుడు అది సత్యమని వచ్చిన తర్వాతనే కట్టించవచ్చు, నేను కాదంటలేను. అన్న బడ్జెటే సరే, ఇప్పుడు ఎవరిదైనా కానీ ప్రజల బడ్జెటే. ఇప్పుడు నేను అది కూడా అన్న బడ్జెట్ ఏం కట్టించిన దాన్ని కూడా నేను అంటలేను కదా. ఇప్పుడు ఎవరు కట్టించినా కానీ దానివల్ల మీకు అభిమానం ఉండొచ్చు, నేను కాదంటలేను. కాకపోతే బయట చూస్తులకి ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు రాజకీయం నేర్చుకున్న స్కూల్ పిల్లలకి వేసారని ఒక ఇండికేషన్ పోతుంది. మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే ఇది మేడిపల్లి సత్యమననే కావాలని చేపిస్తున్నాను కూడా అన్నది తెలియదు. మరి ఒకసారి ఆలోచించుకోరి. దాన్ని మీకు ఇంకేమైనా వేసే ఆలోచన ఉంటే వేసుకోరు, లేకపోతే దానివల్ల మైనస్ తప్పితే ప్లస్ అయితే ఉంటుంది. మీకు అభిమానం ఉంటే వేరే గోడలకు వేసుకోరు. కానీ చిన్నపిల్లల స్కూల్ కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాల కానీ ఇతర పాఠశాల కానీ లేదన్న. సరే అన్న, సరే, ఓకే, మంచిది. ఓకే, చూడు అట్లేం లేదు, జస్ట్ అట్లా బాగుంటది. అది మా పార్టీ ఆఫీస్ అన్నీ ఉన్నది, కొద్దిగా ముంగట ఉంటే బాగుంటుంది. ఫ్లెక్స్ అది తిరిగిపోతాను. కరెక్ట్గానే ఇప్పుడు మీ పార్టీ ఆఫీస్కి వేసుకోండి అన్న, మీ పార్టీ ఆఫీస్కి వేసుకోండి, లేకపోతే ఇతర షటర్లకు వేసుకోండి, కిరాణా షాప్లకు వేసుకోండి, లేకపోతే ఫర్టిలైజర్ షాప్లకు వేసుకోండి. కానీ ప్రభుత్వ స్కూల్ అనేది రాజకీయ ప్రచారాలకు వాడుకోవడం అనేది మీ పార్టీ అని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, రేపు ఇంకో పార్టీ అడుగుతుంది. అట్లా వేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇట్లా 100% అన్న. సరే, ఓకే, మంచిది. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము 5 సంవత్సరాలు ఏం చేసినా నడుతుంది అనుకుంటే పొరపాటే. రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది, రేపు మేము కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి అత్యుత్సాహం వల్ల ఎమ్మెల్యేకు ఈ బ్యాడ్ నేమ్ ఎక్కడ వస్తుంది అంటే ఎమ్మెల్యేని ఇదంతా చేపిస్తున్నానని ఇప్పుడు జనాలు అనుకుంటారు. చూసినావా, మేడిపల్లి సత్యం గెలవంగానే గింతగానం చేస్తాడు, ఇట్లా చేస్తాడు, ఈ ప్రభుత్వ స్కూళ్ళకి ఆయన వేయించేది అనుకుంటారు. ఆ ఉద్దేశం కొద్దీ ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. దయచేసి ఇవన్నీ తగ్గించుకుంటే బెటర్. ఏదైనా అనాథ పిల్లలకు సాయం చేయండి. అదే స్కూల్ పిల్లలకు మీకు అభిమానం ఉంటే అదే స్కూల్ పిల్లలకు పెన్నులో లేకపోతే ప్యాడ్లో, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ ప్యాడ్లు, లేకపోతే మళ్ళీ ఒకసారికి ఏమైనా స్కూల్ బ్యాగులు కానీ అలాంటి సాయం చేసే ప్రయత్నం చేయండి. మీ నాయకుడికి మంచి పేరు తెచ్చే పనులు చేయండి. కానీ దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది పెట్టుకోకండి. నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ప్రజలు కూడా అనుకుంటున్న నేపథ్యం ఇది బాగా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ముందస్తుగా ఒక హెచ్చరిక జారీ చేసిన. లేదు మేము ఇట్లనే చేస్తామంటే నా పని నేను చేయాల్సి ఉంటుంది. దయచేసి మిత్రులారా ఒకసారి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.